అలాగే ఇంకొకటి, భవిష్యత్తు మనం ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీని వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి అంటే వాళ్ళకి అన్ని అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరిగి, పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బౌలు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు. ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. నేను అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను.